అందరికీ మరణాత. దయచేసి మీ పక్కన ఉన్న వారికి కూడా రెండు చేతులు జోడించి మరణాత తెలియజేద్దాం. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్స్ రింగ్ ఆఫ్ ఆర్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే ఈ ప్రశస్తమైనటువంటి ఆయన మనతో మాట్లాడేటువంటి సమయమై ఉన్నది కనుక మరి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మనం కేవలం వినువారు మాత్రమై ఉండాలి. మన దృష్టి, మన ఆలోచన యావత్తు దేని మీద ఉండాలి? దేవుని మాట మీద, వాక్యం మీద. సకల మహిమ ప్రభావ ఘనతలు దేవునికే చెందును గాక. ఆమేన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీవు అగ్ని మధ్య నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్. నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వాక్యం చదువుకున్నప్పుడు మనకి గుర్తుకు రావాల్సిన వారు ఉన్నారు. అగ్నిలో ఉన్న కాల్చబడిన వారు ఎవరు? మోషే గారు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్న మాటను బట్టి సీనాయి శిఖరం మీద మోషే దేవునితో 40 దినాలు ఆయన సహవాసం చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్నిలో ఈ మోషే కాలిపోలేదు. అలాగే ఏలియా అనేటువంటి ఆయన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏలియా గారు కూడా అగ్నిలో ఒక అగ్ని అయి ఉన్నాడు. ఏలియా గారు అగ్నిపై అధికారము కలిగిన వాడై ఉన్నాడు. మోషే గారు అగ్నిలో అగ్ని అయి ఉన్నవాడై ఉన్నాడు. అసలు దేవుణ్ణి మనం చూస్తే ఆయనే దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన వచ్చిన సీనాయి కొండ దిగువ భాగములో ఉన్న జనాంగము కూడా ఆ కొండను ముట్టుకుంటే ఎక్కడ కాలిపోతారేమో అని ఆ కొండకు దూరంగా 3 రోజులు పరిశుద్ధపరచబడి ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. అలాంటి ఈ కొండ మీదకి దేవుడే దిగి వస్తే ఆయన నేను దహించి అగ్ని అయి ఉన్నాను అని సెలవిచ్చిన మాటను బట్టి ఆయన దగ్గరకు వెళితే ఎవరైనా ఏమైపోవాలి? కాలిపోవాలి. కానీ ఆయన కాలిపోలేదు, ఏలియా కాలిపోలేదు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి షడ్రక్, మేషక్, అబెద్నగో అనేటువంటి బాలురు లేక యవనస్తులు వీరు కూడా నెబుకద్నెజర్ అనేటువంటి రాజు చేత అగ్నిలో వేయబడినప్పటికీ వారు కాలిపోలేదు. కారణం ఆ అగ్నిలో ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు. వీరిలో ఏముంది అనంటే వీరిలో దేవుని యొక్క విశ్వాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సన్నిధి లేక ప్రసన్నత లేక ప్రెజెన్స్ అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు నీవు లోయలో పడిపోయినను అక్కడ నేనున్నాను, నీవు కొండలెక్కినను నేను అక్కడున్నాను, నీవు ఆకాశమునకు ఎక్కి వెళ్ళిపోయినను 139వ దావీదు కీర్తనలో చెప్తున్నాడు, నేను అక్కడ ఉన్నాను. భూ దిగంతముల వరకు దిగిపోయినను నేను అక్కడ ఉన్నాను, పాతాళమందు పండుకొని నన్ను నేను అక్కడ ఉన్నాను. వెరెవర్ యు గో మై నెట్వర్క్ ఫాలోస్, మై నెట్వర్క్ ఈజ్ దేర్. నేనే అక్కడ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట. ఏమంటే ఇందు లేడు అందు లేడు అను సందేహంబు వలదు, ఎందెందు వెదికినా అందు కలడు. ఎవరు? ఈ దేవుడు. ఈరోజు మనం చెప్పుకునేటువంటి వాక్య భాగం, సందేశం దేని గురించి అనంటే రాజ సన్నిధిలో ఉన్న దైవ సన్నిధి పరులు, ఆ నలుగురు. దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథములో నలుగురు కనిపిస్తున్నారు. ఈ గ్రంథములో విశ్వాసము కలిగిన విజేతలు నలుగురు కనిపిస్తున్నారు. దానియేలు గ్రంథము గురించి మనము చూస్తే ఇది చరిత్ర కలిగిన గ్రంథం. దానియేలు గ్రంథము గురించి మనము చూస్తే చరిత్రలో నిలిచి ఉన్న గ్రంథం. దానియేలు గ్రంథాన్ని మనం చూస్తే దైవ సన్నిధికి ప్రాముఖ్యమైన గ్రంథము ఈ దానియేలు గ్రంథం. అలాగే ప్రకటన గ్రంథమునకు ముందు చదవవలసిన గ్రంథము ఈ దానియేలు గ్రంథము. అందుకనే దైవజనులు ఏమన్నారంటే
ఈ దానియేలు గ్రంథములో ఉన్న అనుభవాలన్నీ కూడా బైబిల్ మిషన్లో ఉన్న విశ్వాసులందరూ కూడా పొందుకోవాలి అని చెప్తూ ఉన్నారు. దానియేలు గ్రంథములో ఉన్న అనుభవాలు, దానియేలు గ్రంథములో ఉన్న ఈ నలుగురి యొక్క విశ్వాస సంబంధమైన అనుభవాలు మనమును కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్య గ్రంథం తెలియజేస్తూ ఉంది. రాజ సన్నిధిలో ఉన్న దైవ సన్నిధి పరులైన ఆ నలుగురు ఏమి సాధించారు, ఎలాంటి విశ్వాసము కలిగి ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు, అనేక లక్షలాది మంది మధ్యలో వారి యొక్క గొప్ప సాక్ష్యం ఏమిటి, ఈ రోజున మనం వాక్యంలో చూద్దాం. ఎలాంటి భయంకరమైన శోధన అయినను, ఎలాంటి కష్టమైన దేంట్లో పరిష్కారం అవుతుంది అని మనం ఆలోచన చేస్తే దైవ సన్నిధిలోనే పరిష్కారం అవుతుంది. దైవ సన్నిధిలోనే పరిష్కారం అవుతాయి. కాబట్టి నీకు కలిగిన కష్టాల గురించి, నష్టాల గురించి, ఇబ్బందుల గురించి నీవెక్కడికి వెళ్ళి మోకరించాలి? దైవ సన్నిధిలో మోకరించగలిగితే నీకు కలిగి ఉన్న ప్రతి అవసరత అక్కర దేవుడు తీర్చివేసేటువంటి వాడై ఉన్నాడు. సన్నిధి అందే అన్నీయు పరిష్కారమగును తెలిసి కొనుము. సన్నిధి అందే అన్నీయు పరిష్కారం అవుతాయి, తెలుసుకో. ఎప్పుడు అనంటే సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి. సన్నిధిలో నీ ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద ఉండి, చూడండి, సన్నిధిలో నీవు ఉన్న ఎడలా సన్నిధే నీలో ఉండును. సన్నిధి అనగా దేవుడే, దైవ సన్నిధి అనగా యేసు ప్రభువారే. కాబట్టి నీవు ఎక్కడ ఆయన సన్నిధానంలో కూర్చుంటావో అక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉండును. ఇది మనం ఆలోచన చేయాలి. దైవ సన్నిధి అని అంటే దేవుడే మనతో మాట్లాడే స్థలమై ఉన్నది. మనము ఆయనతో మాట్లాడే స్థలమై ఉన్నది. మనము ప్రశ్నలు వేస్తే ఆయన జవాబు చెప్పే స్థలమై ఉన్నది. అలాగే భవిష్యత్తులో జరిగే అనేకమైనటువంటి విషయాల గురించి తెలియచేసే స్థలమై ఉన్నది దైవ సన్నిధి. అందుకనే దైవ సన్నిధి గురించి దైవజనులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, దైవ సన్నిధియే నా ఊపిరి. నా ఊపిరి ఏమై ఉన్నది అని అంటే దైవ సన్నిధే. ప్రియదేవుని బిడ్డలారా, ఊపిరి అంటే ఒక మాట గుర్తొస్తుంది. ఊపిరి మీరు ఎలా పీల్చుకుంటారు? ఊపిరి మీరు ఎలా పీల్చుకుంటారు చెప్పండి? అంటాం కదా. అనండి, అనండి ఒకసారి. అంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది? యావే అంటే ఎవరో తెలుసా? యెహోవా తండ్రి. ఒకసారి అందరూ కూడా పిలిచండి. ఆయన మట్టి పాత్రను చేసి ఏం చేశాడంట? ఆయన నోటిలో, ఎవరి నోటిలో? ఆదాము గారి యొక్క నోటిలో జీవవాయువు ఊదగా జీవాత్మాయను ఆయనే యెహోవా యావే. ఆయనే దేవుడు. మనం పీల్చేటువంటి శ్వాస ఆయనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మన ఊపిరి ఎవరు? దేవుడే. మన ఊపిరి యెహోవా దేవుడై ఉన్నాడు. మన ఊపిరి ఆయన ఉన్నాడు. ఆయనే మన ఊపిరి అయి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని విశ్వాసులారా, రోజులో ఒక్క క్షణమైనా, ఒక్క సెకండ్ అయినా మీరు పేల్చకుండా ఉండగలరా? ఊపిరి తీసుకోకుండా ఉండగలరా? అలాగే దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఒక్కరోజు కూడా దైవ సన్నిధి మానకుండా చేసినటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనము కూడా దేవుని బిడలుగా ఉన్నటువంటి మనందరం కూడా ఆయన సన్నిధి చేయగలిగిన వారమై ఉండాలి. ఈ రోజున
సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి. సన్నిధి అందే అన్నీయు ఏమవుతాయట? పరిష్కరించబడతాయి. సన్నిధి అందే అన్నీయు పరిష్కరించబడతాయి. ఎంత గడ్డైన పరిస్థితి అయినా సన్నిధిలోనే ఏమవుతాయి? క్లియర్ అవుతాయి. ఎలాంటి అప్పులైనా సన్నిధిలోనే క్లియర్ అవుతాయి. ఎలాంటి జబ్బులైనా దైవ సన్నిధిలోనే క్లియర్ అవుతాయి. ఇది మనం గమనించాలి. ఈ యొక్క దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే గనుక, రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విసరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. రాజు ఆజ్ఞ. రాజు ఎవరు? నెబుకద్నెజర్ అనేటువంటి రాజును మనం గమనిస్తే బబులోను అనే ఆ ప్రాంతములో గొప్ప రాజుగా మనకు కనిపిస్తున్నాడు. ఈ రాజు ఆజ్ఞ తీవ్రమైనదిగా, బహు కోపము తెచ్చుకున్నవాడుగా ఈ ముగ్గురు మీద ఎందుకు కనిపిస్తున్నాడు? ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో మనము చూడాలి. అసలు ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల గురించి కూడా ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు వాక్యం లోపలికి వెళదాం. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వీరిని మనం చూస్తే ఇశ్రాయేలీలైనటువంటి వారందరిలో ప్రాముఖ్యమైన వారుగా, జ్ఞానవంతులుగా, తత్వవేత్తలుగా, లోపము లేని వారుగా, సౌందర్యము కలిగిన వారుగా, కళగలిగిన వారుగా ఈ ముగ్గురు కనబడుతున్న వారై ఉన్నారు. ఈ ముగ్గురు సుమారుగా 15-16 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యవ్వన బాలురు. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తాం కదా, యవనులు తప్పక తొట్టిల్లుతారు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? దేవుని యొక్క వాక్యము చేతనే కదా, దేవుని యొక్క వాక్యమును బట్టి కదా. చూడండి, యవనస్తులైన వారలారా, ఓ యవనుడా, ఈ ముగ్గురు యవనుల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి వాక్యం ఏమై ఉన్నదో ఈ రోజున ధ్యానం చేద్దాం. ఈ ముగ్గురులో మంచి లక్షణాలు వారు కలిగి ఉన్నారు. ముగ్గురు కూడా దైవజనులు కూడా వీరి ముగ్గురు గురించి ఒక చక్కటి చరణం రాశారు. పాడుకుందామా? ముగ్గురు బాలురవలెనే మండు అగ్నికి జడియారు, వారు అగ్గిని కాల్చి అగ్గి నుండి దిక్కున లేతురు. వారు అగ్గిని కాల్చి అగ్గి నుండి దిక్కున లేతురు. యేసు నామ ధారులందరూ ఎంతో ధన్యులు. ఏమన్నారు? ఈ ముగ్గురు బాలుర వలెనే మండు అగ్నికి జడియరు. అది అగ్ని అయినా, పాతాళమైనా, ఎలాంటి గడ్డైన స్థితి అయినా వారితో పాటు ఎవరున్నారు? దేవుడే. దేవుడే మనకు తోడై ఉన్నాడు గనుక మనం భయపడాల్సిన అవసరం మనకు లేదు. మనకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉన్నాడు. కానీ మనమే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటలేదేమో, ఆలోచన చేయట్లేదేమో. ఈ ముగ్గురు కలిగి ఉన్నటువంటి లక్షణాలను మనం ఒకసారి ధ్యానం చేస్తే, లోపము లేని సౌందర్యం అంటే అంతరంగ సౌందర్యము గురించి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మనకున్నటువంటి సౌందర్యము గురించి, బహిరంగ సౌందర్యము గురించి ఆలోచన చేసినట్లయితే చాలామంది అందంగా ఉంటారు, కొంతమంది అందవిహీనంగా ఉంటారు, కొంతమంది అందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మనిషి బాహ్యముగా ఎంత అందంగా ఉన్నా దేవునికి కావలసింది బాహ్య సౌందర్యము కాదు, కానీ అంతరంగ సౌందర్యమును దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి అంతరంగ సౌందర్యమే ఈ ముగ్గురు కలిగి ఉన్నారు. ఇది ఒక మంచి లక్షణమై ఉన్నది. అలాగే ఇక్కడ ఏకీవించిన వారలారా, మనము కూడా బయటికి ఎంత సౌందర్యముగా ఉన్నా మన హృదయము దేవునికి సౌందర్యముగా కనబడకపోతే మనము దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఇది జ్ఞాపకం చేసుకోండి. అందుకనే వీరి యొక్క హృదయము శుద్ధిగా ఉన్నందువలననే
దేవుడు వీరితో నిలుచుండుటకు సహవాసము చేయుటకు ఇష్టపడిన వాడై ఉన్నాడు. యవన దశలో ఉన్న యవన బిడలారా, ఈ రోజున మనము కోరుకునేది మన సౌందర్యము గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. అది పురుషులైనా స్త్రీలైనా సౌందర్యంగా ఉండాలని ఇష్టపడతా ఉంటాం. సౌందర్యంగా ఉండడానికి ఎన్నో రాస్తూ ఉంటాం, పూస్తూ ఉంటాం. కానీ ఎన్ని రాసినా పూసినా దైవ సన్నిధిలో కూర్చుంటే మనం సౌందర్యముగా అందమైన వారముగా దేవునికి కనబడకపోతే మన జీవితం వ్యర్థం. మత్తయి సువార్త మనందరికీ తెలుసు కదా, 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తా ఉన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇక్కడికి వచ్చినటువంటి వారము మనందరం కూడా మన యొక్క హృదయం ఎలా ఉంది, శుద్ధిగా ఉందా లేదా ఒకసారి ఆలోచన చేద్దాం. మన హృదయము శుద్ధిగా లేకపోతే మన పక్కన దేవుడు కూర్చోడు, మన ఎదురుగా ఉండడు, మనతో రాడు. మన హృదయము శుద్ధిగా లేకపోతే మనకు ఆయన కనబడడు. ఇశ్రాయేలైనటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను మీతో రాను. వెంటనే వారు ఏమైపోయారమ్మా? అయ్యో దేవా, నీవు మాతో రాకపోతే మా యొక్క జీవితాలు అలాగుంటాయి. నీ దూత నువ్వు పంపిస్తానంటున్నావు, కానీ నీవు మాతో ఉండని ఎడలా మేము మృతులైన వారితో సమానమే. నిత్యము మనతో ఆయన ఉండాలి అని అంటే నిత్యము మనం ఎవరిని తలంచుకోవాలి? దేవునినే కదా. ప్రజలను బిడ్డలారా, ఇక్కడ ఏకీవించిన మనందరిలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అయ్యా, కన్నొంకరండి, గుడ్డొంకరండి, నా ముక్కొంకరండి, చేతుల మీద మచ్చలు ఉన్నాయండి, కాళ్ళ మీద మచ్చలు ఉన్నాయండి. ఇది బాహ్య సౌందర్య లోపం కావచ్చు. అంతరంగ సౌందర్య లోపములు ఏంటో తెలుసా? ఇతరులైనటువంటి వారిని ప్రేమించలేకపోవడం అంతరంగ సౌందర్య లోపం. ఇతరులైనటువంటి వారిని సరిగా గౌరవించలేకపోవడం, ఇలాంటి అంతరంగ సౌందర్య లోపములు ఎన్నున్నాయో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. మీకు అందరితో సమాధానము కలిగి ఉన్న స్థితి ఉన్నదా? అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నారా? ఎవరో ఒక్కరితోటే మాట్లాడుతున్నారా? ఇంకొకరంటే మీకు ఇష్టం లేదా? ఇంకొకళ్ళ ముఖం చూస్తుంటే అసహ్యంగా ఉందా? ఇంకొకళ్ళ ముఖం చూస్తుంటే మీకు ఇష్టంగా ఉందా? అందరితో సమాధానం లేదు నీకు? నీ బాహ్య సౌందర్యం ఎంత బాగుంటే ఏంటి? అంతరంగ సౌందర్యం బాగుండాలి కదా. ఇది నేను చెప్పే మాట కాదు, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో సెలవిస్తున్నటువంటి మాట, నా మాట కాదు. ఒకవేళ అలాంటి సమాధానము కలిగిన స్థితి నీలో లేకపోతే ఈరోజే తీసేసుకో. ఈ రోజు నుంచి నాలో అది తీసేసుకోవాలి. రైట్ నౌ ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. షడ్రక్, మేషక్, అబేదనగో అనేటువంటి వారిలో మనము చూస్తున్నప్పుడు ఈ అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూచాడు. వారిలో ఏ విధమైనటువంటి లోపములు లేవు గనుక అందుకనే వారిని అన్నారు, లోపము లేని సౌందర్యము కలిగిన ఈ ముగ్గురు యవనులు, యువకులు. వారందరితో సమాధానము కలిగి ఉన్నారు, వారు పరిశుద్ధతను కలిగి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేరు. ఈ ముగ్గురు పరిశుద్ధతను కలిగి ఉన్నారు కనుకనే ఈ ముగ్గురుతో దేవుడే స్వయముగా నిలుచున్నవాడై ఉన్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. ఏమన్నారండి? దేవుడు మనకు ఎల్లప్పుడూ ఆయన తోడుగానే ఉన్నాడు. కాబట్టి వీరు పరిశుద్ధతను కలిగి ఉన్నారు కనుకనే అది కూడా ఎలాంటిదట? లోపము లేని సౌందర్యము. మనం కలిగి ఉండవలసినటువంటి లక్షణము కూడా ఇదే. లోపము లేని సౌందర్యము నీవు కలిగి ఉండాలి. ఎవరిని తోలనాడకూడదు, ఎవరిని ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నాకంటే బాగా దైవ సన్నిధి చేస్తారా, నాకంటే బాగా వాక్యం బాగా చెప్తాడా, నాకంటే వాడు తక్కువే, ఆమె తక్కువే, ఇలా ఎప్పుడైతే అనుకుంటామో మనలో లోపాలు మొదలవుతాయి. మనం మెల్లగా దేవుణ్ణి చూచే అనుభవం కోల్పోతాం. కాబట్టి దేవుణ్ణి చూచే అంతస్తు నుండి, దేవునితో మాట్లాడే అంతస్తు నుండి మనము దిగజారిపోకూడదు అని దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనందరికీ తెలియజేస్తూ ఉంది. మోషే గారు కూడా 6 దినములు ఈ సీనాయి పర్వతం మధ్యలో ఉన్నాడు.
7వ దినాన దేవుడే స్వయముగా ఆ మోషే గారి కొరకు ఏం పంపించాడు? ఒక మేఘాన్ని పంపించాడు. అప్పటి వరకు దైవ సన్నిధిలో ఉన్నాడు. ఆ మేఘము ఎక్కగలిగేటువంటి శక్తిని సాధించుకున్నాడు. ఇప్పుడు మోషే పుట్టినప్పుడు కూడా ఎలాగున్నాడని మనం కనబడుతున్న వాక్యములో దివ్య సుందరుడై ఉన్నాడు. అలాగే మోషే ఆయన సన్నిధిలో ఉండి ఇంకా దివ్యమైన స్వారూప్యతను ఆయన సంపాదించుకున్నవాడై ఉన్నాడు. ఆయన కూడా లోపము లేని సౌందర్యము కలిగిన వాడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడో 40 దినాలు, ఆ 40 దినాల్లో ఈయనకున్నటువంటి సౌందర్యం ఇంకా పెరిగింది దైవికముగా. అందుకని ఆయన కొండ దిగి వచ్చిన తర్వాత, మేము నిన్ను చూడలేకపోతున్నాం, నీ ముఖం మీద ఒక వస్త్రం వేసుకో అంటే ఎంత కాంతిని ఆయన సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 40 దినాలు దహించు అగ్ని అయి ఉన్న దేవునితో ఉన్నాడు. ఈయన కూడా అగ్నిలో ఒక భాగమైపోయాడు. ఆ కొండను మనం ఇప్పటికీ చూస్తే ఆ కొండ శిఖరమున నల్లగా మాడిపోయి ఉంటుంది. దహించు అగ్నియే కదా, ఆ కొండ అయినా మాడిందేమో, కానీ మోషే ఆ అగ్నిలో ఏమీ కాలేదు. ఇందాక 43వ యెషయా గ్రంథం 2వ వచనంలో సెలవిచ్చిన మాటను బట్టి చూస్తే, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు, కానీ రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి హెచ్చైనందునను దానిలో పడవేయడానికి బలిష్ఠులైన కొంతమంది సైనికులు వారిని పడవేస్తూ ఉంటే ఆ అగ్ని జ్వాలల వేడికట ఈ పడవేయడానికి వచ్చిన వారు ఏమైపోయారటండి? వారు కాల్చబడ్డారు, కాలిపోయారు, కానీ పడవేయబడిన వారు కాలిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దివ్య సుందరుడైనటువంటి మోషే అనేటువంటి ఆయన్ని మనం చూస్తున్నాం. లోపము లేని సౌందర్యము కలిగిన ఈ ముగ్గురు యవనులను మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఏకీవించినటువంటి మనల్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి వారమైన నాలో కూడా ఏమైనా లోపము కలిగిన స్థితులు ఉన్నాయా? లోపము కలిగి ఉంటే నన్ను నేను మార్చుకోవాలి. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక నిర్ధారణకు వద్దాం. ఏ రోజుకు ఆ రోజే మనము దేవుని యొక్క సన్నిధానములో ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి వీరంటే ఇష్టమై ఉన్నారు. దేవునికి ఇష్టమైంది కనుకనే దేవుడు వారితో సహవాసం చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. దేవుడు వారితోనే ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఒక గొప్ప సంగతి ఏంటి అనంటే, ఈ ముగ్గురు షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వీరిని అగ్నిగుండంలో పడవేయబడిన సందర్భాన్ని మనం చూస్తే, అక్కడ అగ్నిగుండంలో ముగ్గురే, కానీ 4వ వాడు కూడా పడినట్లుగా పడినవాడు దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని దూతగా కనిపిస్తున్నాడు. ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారుగా కనిపిస్తున్నాడు. అగ్నిగుండములో ఆ 4గురిని మనం చూస్తున్నాం. బయట కూడా 4గురిని మనం చూస్తున్నాం. బయట మనము చూస్తే దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో అయితే, అగ్నిగుండములో పడవేయబడిన ఆ 4గురిని మనం చూస్తే షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారితో ఉన్న సన్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడిన మాటను బట్టి మనం చూస్తే దేవునితో పాటు 4గురిని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటి అనంటే, వారు కలిగి ఉన్న గొప్ప లక్షణములను బట్టి. వీరు కలిగి ఉన్నటువంటి లక్షణములో మొదటి లక్షణం లోపము లేని సౌందర్యమును బట్టి వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. అలాగే వీరు కలిగి ఉన్నటువంటి మరి ఒక గొప్ప లక్షణం ఏమిటి అనంటే, వీరు భోజన విషయములో పవిత్రులైన వారుగా కనిపిస్తూ ఉన్నారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం తీయండి. అందరూ కూడా దానియేలు గ్రంథం తీస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ దానియేలు 1:8లో మనం ఆలోచన చేసినట్లయితే, రాజు భుజించేటువంటి ఆ భోజనాలు మేము తినము, ఆ పాత్రలో మేము తీసుకోము. అవి ఎలాంటి భోజనాలు అనంటే అపవిత్రమైన భోజన పదార్థములు. అలాంటి అపవిత్రమైన భోజన పదార్థాలు మేము తీసుకుంటే మేము కూడా అపవిత్రమైపోతాం. అందుకనే ఈ 4గురు కూడా భోజన విషయంలో పవిత్రులైన వారుగా కనిపిస్తున్నారు. 10 దినాలు రాజభోజనం పుచ్చుకోకపోయినా వీరి ముఖాలకు వారి ముఖాలకు ఎంత తేడా ఉన్నదో తెలుసా? వీరి రూపము వారి రూపము వేరుగా ఉన్నది. కారణం ఏమిటి అనంటే, దైవ ప్రత్యక్షత అనుభవం కలిగిన వారు ఈ ముగ్గురు.
దైవ ప్రత్యక్షతలో నివసించిన వారు ఈ ముగ్గురు, వారు రాజ భోజనాన్ని తినకపోవడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే చెప్పండి. అక్కడ శాకాహార భోజనాలే మాకు పెట్టండి అని అన్నారు. శాకాహార భోజనం మేమేం తింటాం, రాజభోజనము తినకపోవడానికి గల కారణం ఏంటి? వెరీ గుడ్, బలులను అర్పించి తర్వాత పెడతారు. ఎవరికి బలులను అర్పించి? ఆ కాలములో నెబుకద్నెజరు కాలములో ఉన్న ఆ విగ్రహములకు అర్పించిన వాటిని పెడతారు ఖచ్చితంగా. కాబట్టి నువ్వేం చేయకూడదు, తినకూడదు. ఈ కాన్షియస్ ఉంది ఎవరికి? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ నలుగురికి. మరి మనకు ఉందా? ఎలాంటివి పెట్టినా అలాంటివి దేవుడు ప్రార్థన చేసుకుని తినేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నావా? లేకపోతే ఖచ్చితమైన నిర్ణయం నీకుందా? ఒకసారి ఆలోచన చేయి. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు చరిత్రలో ఉన్నారు. చరిత్రను సృష్టించిన వారుగా కనిపిస్తున్నారు ఈ నలుగురు, ఆ నలుగురు. కనుక భోజన విషయంలో అపవిత్రులైన వారుగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరు పడితే వారు పెట్టేటువంటి భోజనాలను స్వీకరిస్తున్నావా? దైవ సన్నిధి అనుభవం కలిగినటువంటి నీవు ఎవరు గృహాలలో పడితే ఆ గృహాల్లోంచి వచ్చేటువంటి భోజనాలు నువ్వు స్వీకరిస్తున్నావా? నీకు తిండి లేదా? నువ్వు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి అడుక్కోవు. ఇలా చెప్పాను అనుకోండి, మీకు ప్రేమ లేదండి పాస్టర్ గారు మా మీద, మేము ఎలా బతికితే మీకు ఎందుకండి, మేము ఎలా తింటాం మీకు ఎందుకండి అని అనుకుంటారా? మీ ఇష్టం, తినండి, ఎవడో కాదండి. కానీ ఎలాంటి స్థలములో వస్తున్నాయి మనకి? ఒకసారి ఆలోచన చేద్దాం. బాగా విగ్రహారాధన జరిగేటువంటి స్థలములోంచి వస్తున్నాయా నీకు? విగ్రహారాధన జరిగేటువంటి వారు నీకు ఇస్తున్నారా? నువ్వు లొట్టలు వేసుకుంటా తినేస్తున్నావు. పక్కనోడే కదా, మా ఇంటి ఓనరే కదా, మా ఇంటి కింద ఉన్నారు కదా, మా ఇంటి పైన ఉన్నారు కదా, మాకు అక్క, బావ, తమ్ముడు అయిపోయారు కదా. వద్దు. ఒకవేళ ఇప్పటికీ అలా ఉన్నావంటే కనుక ఆ అపవిత్రమైనటువంటి భోజనాల పదార్థాల వల్ల నువ్వు కూడా అపవిత్రం అయిపోతావు. జాగ్రత్త. ఇక్కడ వీరి యొక్క జీవితంలో భోజనం ముఖ్యము కాదు. మరి ఏంటి ముఖ్యం అని అంటే పవిత్రత ముఖ్యం, పరిశుద్ధత ముఖ్యం. అందుకనే రాజభోజనాలు మాకు వద్దన్నారు. మేము ప్రార్థన చేసుకొని తినేస్తామండి, ఆ ప్రార్థనలో పోతుందండి కదా. కనుక ఇక్కడ భోజనాల విషయంలో మనం చూస్తే కనుక భోజనం ముఖ్యం కాదు, దేవునితో సహవాసం ముఖ్యం. అందుకనే మోషే 40 దినాలు అన్నపానములు లేకుండా ఆయన సన్నిధానంలో గడపలేదా? ఏలియా ఒక్క దేవుడిచ్చిన అప్పము తిని 40 దినాలు ప్రయాణము చేయలేదా? కాబట్టి నేను బాగా నీరసించుకుపోయాను కదా, నేను బాగా 40 దినాలు ప్రార్థనలో ఉన్నాను కదా, ఆ పక్కనోడు తీసుకొచ్చి ఏమైనా ఇస్తే నేను అది తినాలా వద్దా అనేటువంటిది యేసు ప్రభువు వారి విషయంలో చూస్తే సాతాను గడు ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆ రాళ్ళు గుట్టల దగ్గర తీసుకెళ్ళాడు. ఇదిగో ఈ రాళ్ళన్నీ కూడా నీవు రొట్టెలుగా చేసుకో, తినే అని చెప్పేసి ఉచిత సలహా ఇస్తే దేవుడు అన్నాడు కదా, అరే బుద్ధి లేనోడా, అపవాది, నేను ఉపవాసంలో ఉన్నాను, ఇప్పుడు నాకు ఆహారం కాదు ముఖ్యం, నాకు దేవుని మాట ముఖ్యం. దేవుని యొక్క మాటే నాకు జీవం. మత్తయి సువార్త 4:4 చూస్తే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. చూసారా ఏమన్నారండి? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన జీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనాకారుడు 141:4 ఒక చక్కటి మాట వ్రాస్తూ ఉన్నారు ఈ భోజనం గురించి. పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము, వారి రుచిగల పదార్థములను నేను తినకయుందును గాక. ఎంతమంది ఉన్నారు? అలాంటి వారి రుచి కలిగిన పదార్థములు రుచున్నా అద్భుతంగా పెట్టినా నువ్వేం చేయకూడదు, తినకూడదు. ఆ కాన్షియస్ నీకు ఉండాలి ఈ ఒక్క వాక్యం ద్వారా. ఈ రాజ సంబంధమైనటువంటి ఆ యొక్క సన్నిధానములో ఉన్న ఆ రాజ భోజనం ఎలాంటిది అనంటే వారు పూజించే ప్రతిమలకు, విగ్రహములకు మ్రొక్కినది. అంటే ఆ యొక్క జంతువులు ఏం చేసేవారు అనమాట? నెబుకద్నెజరు కాలంలో ఆయా ప్రతిమల నిమిత్తముగా వాటి ఎదుట వాటిని బలి ఇచ్చి అప్పుడు వండి తీసుకొని పెడితే రాజు తినేవాడు. ఈ నలుగురు కూడా ఏం చేశారు? మాకు ఈ ఆహారం వద్దే వద్దు అని అన్నారు. ఎంత గొప్పవారండి!
ఈ 10 దినాల్లో వారు భుజించిన ఈ శాకాహారం భోజనం వల్ల మరింత కళ పెరిగిందా, లేకపోతే దేవుని సహవాసంలో ఉండడం బట్టా? వాళ్ళు ముందే చెప్పేశారు కదా, భోజనం ఇంపార్టెంట్ కాదయ్యా, ఫెలోషిప్ విత్ గాడ్ ఇంపార్టెంట్, మాకు దేవునితో సహవాసం ఇంపార్టెంట్. కాబట్టి వీరి యొక్క ముఖములు మిగతా బాలుర వంటి వారి యొక్క ముఖములు కన్నా ప్రశస్తమైన రీతిగా వెలుగునందుతూ ఉన్నాయి. ఈ నలుగురిలో ఏ కళ ఉన్నది అని అంటే దైవ కళ. దేవుని యొక్క కళ ఉట్టిపడుతూ ఉంది. దైవ కళ ఎవరిలో ఉంటుంది? దైవ సన్నిధి చేసే వారిలో దైవ కళ ఉంటుంది. అలాగే మనలో కూడా ఏ కళ ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. మోషే గారిలో ఏ కళ కనిపిస్తుంది? దైవ కళ. దేవునితో సహవాసంలో ఉన్నాడు కనుక. ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్లో దైవ కళ కనిపిస్తుంది. దైవ సన్నిధి పరులైనటువంటి వారు క్రీస్తు రూపమునకు సమరూపమైన వారుగా మారిపోవాలంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధి చేసేటువంటి వారు, దైవ సన్నిధి అనుభవం కలిగిన వారు, దేవునితో సహవాసం చేసే వారి యొక్క రూపము ఎవరి రూపంలాగా మారిపోవాలి? దేవుని యొక్క రూపముగా మారిపోవాలి. 11 మంది శిష్యులైన వారి యొక్క రూపము గెత్సెమనే తోటలో చూస్తూ ఉన్నప్పుడు ఈ సైనికులు యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడానికి వస్తే ఎవరో తెలియడం లేదు. యేసు ప్రభు ఎవరో? అప్పుడు ఇస్కరియోతు యోధా, నేను ఎవరినైతే ముద్దెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు అంటే. ఆ మిగిలిన 11 మంది యేసు ప్రభుతో కలిసి 12 మంది ఒకే రూపాన్ని కలిగి ఉన్నారు. అదే క్రీస్తు యేసు యొక్క స్వారూప్యాన్ని వారు ధరించిన వారై ఉన్నారు. అలాగే మనము కూడా ఆయన రూపాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే దానియేలు 1:20లో చూస్తే గనుక ఇతరుల కంటే 10 శ్రేష్ఠులైన వారుగా కనిపిస్తున్నారు. శకునగాండ్ర కంటే, గారడి విద్య గలవారందరి కంటే 10 శ్రేష్ఠులని తెలియబడెను. 100 మందిలో ఉన్న మనల్ని గుర్తుపట్టాలండి. 1000 మందిలో ఉన్న మనం గుర్తుపట్టాలి. 10,000 మందిలో ఉన్న మనల్ని ఏం చేయాలి? గుర్తుపట్టాలి. ఏంటి విశేషం? వీరిలో ఉన్న విశేషం ఏంటంటారు? ఆ నలుగురిలో ఉన్న విశేషం ఏంటంటే దైవ సన్నిధి. అలాగే ఎన్నో సంఘాలున్నా, బైబిల్ మిషన్లో ఉన్న మనలో ఉండిన విశేషం ఏమిటి అని అంటే దైవ సన్నిధే. ఎన్నో సంఘాలు ఉన్నాయి, మన సంఘంలో ఉన్న విశిష్టత ఏంటి అన్నట్టుగా మనం ఉండాలి. మనం ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. పరమగీతం 4:9 స్త్రీలలో అధిక సుందరవగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అని అంటే ఆ ప్రియుడు ఎలాంటి వాడు అని అంటే ఆ ప్రియుడు ధవలవర్ణుడు, ఆ ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో ఆయన్ని గుర్తించవచ్చండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనము కూడా అట్టి ధవళమైన పరిస్థితిలో ఉండాలి. అట్టి పరిశుద్ధమైన పరిస్థితిలో ఉంటే ఇతరుల కంటే 10 మనం శ్రేష్ఠులము. అట్టి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్ ప్రియదేవుని బిడ్డలారా లోపము లేని సౌందర్యము కలిగిన వారుగా, దైవ కళ కలిగిన వారుగా, ఇతరుల కంటే 10 శ్రేష్ఠులైన వారుగా ఉండడానికి గల కారణం ఏమిటి అని అంటే వారు ప్రార్థించే లక్షణాలు కలిగి ఉన్నారు. వారు ప్రార్థించేవారై ఉన్నారు. అలాగే వారు పిరికి వారుగా లేరు. వారిలో లేనిది ఏమిటి అని అంటే పిరికితనం వారిలో లేదు. అది కూడా ఒక గొప్ప లక్షణమే. దైవ సన్నిధి పరులకు ఉండకూడనది, పెండ్లి కుమార్తెకు ఉండకూడని లక్షణం ఏమిటి అని అంటే పిరికితనం. తిమోతి 2:1-7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన 21:8 చెప్తున్నాడు కదా, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండుగొండములో పాలు పొందుదురు. ఈ వచనంలో మొట్టమొదటి మాట పిరికివారు. పిరికివారుగా ఉన్నారా? పిరికివారుగా ఉండొద్దు. అదే చెప్తున్నాడు. అలాంటి ఆత్మను కూడా కలిగి ఉండొద్దు. అందుకని పెండ్లి కుమార్తెకు ఉండకూడని లక్షణం పిరికితనం. దైవ సన్నిధి పరులకు ఉండకూడని లక్షణం పిరికితనం. కనుక దేవుని విశ్వాసులారా, మరి ఇక్కడ పిరికివారుగా ఉంటే వారు తీసుకువెళ్ళబడి ఎక్కడ పడవేయబడతారట? అగ్నిగుండములో
పడవేయబడతారు. మరి షడ్రక్ మేషక్ అబేద్నెగో ధైర్యవంతులుగా పిరికివారుగా లేరుగా అయినను వారిని నెబుకద్నెజరు ఏం చేశాడు? మంటను తీవ్రము చేసి అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధపడ్డాడు కదా. కారణం ఏంటి అని అంటే కనుక, రాజా నీవు చేసిన ఆ ప్రతిమకు మేము మొక్కము, సాగిల పడము. దేవుని బిడ్డలారా, ఇది వారిలో ఉన్న ధైర్యము. చూడండి, నెబుకద్నెజరు ఆ యొక్క బబులోను పట్టణంలో 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. ఇప్పుడు మనం దాన్ని చూస్తే 90 అడుగుల పొడుగు, 9 అడుగులు వెడల్పు కలిగినటువంటి నెబుకద్నెజర్ బంగారముతో తయారు చేయించిన విగ్రహమును నిలబెట్టి ఆ విగ్రహము దగ్గరికి అనేకులైనటువంటి వారిని రావడానికి ఆ ప్రతిష్టకు ఆహ్వానం పంపించి, కరెక్ట్గా నేను ఎప్పుడైతే చెప్తానో ఆ సమయంలో అందరూ కూడా నేలను వంగి నమస్కారం చేయండి అని ఒక శాసనాన్ని ప్రవేశపెట్టాడు ఆ బబులోను దేశంలో. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనములో అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఒక ప్రతిమను పెట్టాడు కదా, ఈ ప్రతిమకు ఎంత మందికి ఆహ్వానం వచ్చిందో, ఇలాంటి ఈ ప్రతిమకు ఎంతమందికి ఆహ్వానం వస్తే ఆ ప్రతిష్ట రోజున అందరూ కూడా సంగీతం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ సంగీతం మొదలైనప్పుడే సాగిలపడి మొక్కాలి అని చెప్పాడు. ఎలాంటి సంగీతం అని మనం చూస్తే బాకా, పిల్లన గ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములగు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఇదండి ఒక శాసనం, ఒక టైం చెప్పాడు. ఇన్ని లక్షలాది మందిగా జనాలు, లేక వేలాది మందిగా చూద్దాం జనాల్ని, ఎంతమంది ఇన్ని దేశ విదేశాల నుంచి వస్తే వారందరూ సాగిల పడితే ముగ్గురు అక్కడ నుంచొని ఉన్నారు, కానీ సాగిల పడలేదు, ప్రతిమకు మొక్కలేదు. ఎంత ధైర్యం ఉంటే అలాగ నుంచొని ఉంటారండి? కాదు, వారి పక్కన ఎవరు నుంచున్నారనంటే 4వ వానిగా ఉన్న దేవుడే వారి పక్కన నుంచున్నాడు. అందుకనే వారికి ధైర్యంబుగా ఉండుము ఓ విశ్వాసి, ధైర్యంబుగా ఉండుము, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి. ఏమన్నారు? ధైర్యముగా ఉండుము విశ్వాసి. నీకు ధైర్యం ఇచ్చేవాడు దేవుడే, నీ ప్రక్కన ఉన్నవాడు దేవుడే. ఆ దేవుడే నీ పక్కన నుంచున్నప్పుడు నీకు భయం ఎలా, నీకు దిగులేలా? ఎందుకని సాగిల పడలేదు అని అంటే, వారు పూజించే దేవుడు పూజార్హుడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, ఇదిగో నేను తప్ప వేడొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను నీవు చేసుకోకూడదు. దానికి సాగిలపడి మొరక్కకూడదు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నారండి ఈ యూదులైన వారు. అంత స్ట్రాంగ్గా మనం ఉంటామా? అతను ఎవరో మనం చెప్తున్నాడు, ఎవరెవరి మన్ననలను పొందుకోవాలనో తెలియదు కానీ ఇదిగో విగ్రహముల దగ్గరకు పెట్టింది నువ్వు తింటావా అంటే, ఎస్ నేను తింటా, నాకు ఇవ్వు, నేను తింటా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడు? నువ్వు ఇచ్చింది నేను తింటా, దాంట్లో ఏముంది అని అన్నాడు. అలా అనుకుంటే ఈయన సాగిలపడాలిగా. అలా అనుకుంటే కనుక ఈ 4 రాజ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించాలిగా. భుజించలేదు. కారణం వారికి తెలుసు. అలాగే ఈ రోజున కూడా నువ్వు దేనికి సాగిలపడి మొక్కడానికి ఇష్టపడుతున్నావు? రాజాజ్ఞ తీవ్రమవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆయన నుంచోబెట్టినటువంటి ప్రతిమకు వీరు మొక్కకపోవడమే, సాగిల పడకపోవడమే. ఇంత గొప్ప ప్రతిమను నేనే, ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ద లార్డ్ అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎస్, అలా విగ్రహాన్ని పెట్టుకుంటే చూడండి రా, విగ్రహం కింద ఎందరో ఎంతమంది నా కింద ఉన్నారు అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట అండి.
కానీ ముగ్గురు అలా ఫీల్ అవ్వట్లా. నువ్వు ఎంత పెద్ద విగ్రహాన్ని కడితే ఏంటి, దానికన్నా ఎత్తుగా ఉన్న ఎత్తైన ఆకాశము కన్నా భూమి కన్నా ఎత్తుగా ఉన్న దేవుణ్ణి మేము సాగిలపడి మొక్కుతాం. కానీ నువ్వు ఎంత 90 అడుగులు తయారు చేసినా దానికి మేము తల పైకెత్తాం, సాల్యూట్ కొట్టం. ఇంత స్ట్రాంగ్ ఫెయిత్ అండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు ప్రతిమకు మొక్కలేదు, ప్రతిమకు సాగిలపడి మొక్కలేదు. అయితే ఏంటి, మేము సాగిలపడి మొక్కేటువంటి ఒకే ఒక దేవుడు, ఆయనే దేవుడైన యెహోవా తప్ప ఈ లోకంలో ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని వారు ఆ ప్రజలందరి ఎదుట గొప్ప సాక్షులుగా కనబడుతున్నారండి. ముగ్గురు సాక్షులు. ఎంతమంది చూస్తూ ఉండగా ముగ్గురు నిలబడడం అంటే మాటలు అనుకున్నారా? ఎంత ధైర్యం కావాలి, ఎంత గట్స్ ఉండాలండి మనకి. ఇప్పుడు ఎంతమందిలో రాజుకు నెబుకద్నెజరు అవమానం పడినట్లే కదా. అందుకని రాజైన ఈ యొక్క నెబుకద్నెజరు తీవ్రముగా కోప్పడ్డాడండి. నా దేశంలో ఉంటూ, నేను పెట్టే తిండి తింటూ, నా ఆస్థానంలో ఉంటూ, నా సముఖంలో ఉంటూ, నేనిచ్చిన పదవులను మీరు అనుభవిస్తూ నాకు మొక్కకుండా ఉంటారా? ఎంత కోపం వచ్చేస్తుందండి. అంత భయంకరమైన కోపం వచ్చింది కనుకనే తన యొక్క ముఖము వికారమైంది, రౌద్రముగా అయిపోయాడండి. మరలా ఏమన్నాడు తెలుసా? ఎవరైతే మొక్కలేదో వీరి గురించి తెలుసుకున్న తర్వాత ఈ రాజు వారిని పిలిపించాడు. వారందరూ వచ్చారు. ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు, కానీ రాజసన్నిధిలో రాజ ఆజ్ఞకు లోబడలేదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞకు లోబడ్డారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఏ ఆజ్ఞకు లోబడుతున్నాం? దేవుని ఆజ్ఞకు లోబడుతున్నామా? విశ్వాసం కలిగి నుంచోగలుగుతున్నామా? రాజు అంటున్నాడు కదా, ఇదిగో మీరు దేవతలకి మొక్కట్లేదు, నా ప్రతిమకు మొక్కడం లేదు అని మరలా ఏం చేస్తున్నాడంటే ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు అనమాట. ఏంటా ఛాన్సు? మరలా మీరు మొక్కండి, మీరు మొక్కితే అగ్నిగుండంలో పడరు. ఇది ఆయన ఇచ్చేటువంటి సెకండ్ ఛాన్స్. ఈ రాజు అయిన నెబుకద్నెజరు అయినా ఆ ప్రతిమ విషయంలో రెండో ఛాన్స్ ఇచ్చాడేమో, కానీ ప్రే దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, మానవునిగా ఉన్నటువంటి మన విషయంలో మాత్రం దేవుడు ఒకే ఛాన్స్. దర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. ఒక్కటే జీవితం. ఈ ఒక్క జీవితంలోనే మనం మార్పు చెందాలి. ఆ యొక్క ప్రతిమకు మొక్కన వాడిని అగ్నిగుండంలో పడేస్తాడేమో, కానీ ఇక్కడ గనుక ఒకవేళ ఒక్కసారి మనము మన జీవితములో పరిశుద్ధత నుంచి తప్పుకున్నా, దేవుని రాజ్యములో వెళ్ళక ఉన్నా, అగ్ని ఆరదు పురుగు చావదన్నట్లుగా ఎప్పుడూ నిత్య అగ్ని గుండంలో పడవేయబడతాం. ఆ 10 ఆజ్ఞలను పాటించకపోయినప్పుడు. ఈ రాజుకు నెబుకద్నెజరు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు, ఒకే శాసనం, కానీ దేవుడు 10 ఆజ్ఞలు 10 శాసనములుగా చెప్తా ఉన్నాడు. ఈ శాసనములను, ఈ 10 ఆజ్ఞలను మనం అలక్ష్యము చేయకుండా ఉంటే నిత్య జీవం మన కొరకు ఏర్పాటు చేయబడింది, కానీ అగ్నిగుండము కాదు కదా. రాజ సన్నిధిలో ఉన్న వారు ఎంత ధైర్యంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా, నీవు ఒకవేళ అగ్నిగుండములో పడవేసినా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత స్ట్రాంగ్గా ఒక రాజు ఎదురంగా ఎవడని చెప్పగలండి? అవి గట్స్ అంటే. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి వారిలో ఉంది, దేవుడే వారిలో ఉన్నాడు. చింత లేదు, బాధ లేదు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం నీకేం చెయ్యం, మొక్కము, నమస్కరించము, మొక్కము, తెగేసి చెప్పేశారండి. అందుకనే వారి యొక్క ఆ యొక్క రాజుకు నెబుకద్నెజరు యొక్క ముఖము వికారమైపోయి 7 అంతలు ఈ యొక్క అగ్నిగుండాన్ని వేడిమిగా చేయండి. ఎందుకని 7 అన్నాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఒక స్కాలర్ అన్నాడు 7 దేవతలకు ప్రతిరూపముగా ఆయన ఆ మాట అన్నాడేమో. 7 దేవతలను పూజించేటువంటి వాడుగా ఉన్నాడు, 7 దేవతలంటే నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు ఈ నెబుకద్నెజరు. అందువల్ల అలాగ అన్నాడేమో. మేబీ మనకి 7 మంచి ప్రాధాన్యత కలిగినటువంటి సంఖ్య మనకి 7. దేవుని బిడ్డలారా, అంటే మామూలుగా ఉన్నటువంటి అగ్నిగుండంలో వేస్తే వాళ్ళు మామూలుగా ఏదో ఫ్రై చేసినట్టు అవుతారా? ఈ అగ్నిగుండంలో ఇంకా 7 అంతలు మండిస్తే అసలు మనిషే కనబడకుండా అయిపోతాడా? ఏమనుకున్నాడో తెలియదు. తనలో వచ్చినటువంటి ఆ యొక్క భయంకరమైన కోపం వలన ఏం చేశాడనంటే
ఏడంతలు చేయమన్నాడు. అందుకనే చూడండి, వీరిని తీసుకొని వెళ్ళి పడేస్తూ ఉన్నటువంటి వారే కాలిపోయారు, కానీ వారు మాత్రం కాలేదు. రాజు చేతులు తులిపేసుకున్నాడు. ఆహా, పడేసాను రా లోపల అనుకున్నాడు. వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నా ఉన్నటువంటి ఆయనకి ఈ అగ్నిగుండంలోంచి ఏం వినబడుతున్నాడు తెలుసా? దేవుని యొక్క పాటలు వినబడుతున్నాయి. ఈ అగ్నిగుండంలో ప్రార్థన చేయడం వినబడుతుంది. ఈ అగ్నిగుండంలో దేవునికి స్తుతులు చెల్లించడం వినబడుతుంది. కనుకనే వెళ్ళిపోతున్నవాడు మరలా వెనక్కి తిరిగి చూస్తే, అరే నేను వేసింది ముగ్గురినే కదా. అధిపతులు పిలిచాడు. అయ్యా, మనం వేసింది ముగ్గురినేగా. అవునండి అయ్యా, ముగ్గురినే. మరి నాకు నలుగురు కనిపిస్తున్నాడేంటి? నలుగురు కనిపిస్తున్నారేంటి? ఆ నాలుగవ వాడు దేవతల రూపమును కలిగి ఉన్నవాడై ఉన్నాడు ఏమిటి? ఇది ఆశ్చర్యం అండి. పౌలు శీలలు ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా ఏం చేస్తున్నారట? ప్రార్థించుచు పాటలు పాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత కదా. నీవు ఏ కష్ట స్థితిలో ఉన్నా, ఎలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, నీవు దేవుని యొక్క తలంపు కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆలోచన కలిగి ఉండాలి. అగ్ని వేయబడిన వారినే కాల్చింది తప్ప వేయబడిన వారుగా ఉన్న ఈ ముగ్గురు ఏమవ్వలేదు, కాల్చబడలేదు. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? వారిని మహాబలంగా ఉన్నటువంటి వారు తీసుకొచ్చి బంధించి కట్లు కట్టి ఆ యొక్క అగ్నిగుండంలో పడేశారు కదా. వారే కాలిపోయారు, వీరు కాలేదు కదా. వీరు నలుగురుగా కనిపించినటువంటి ఆ యొక్క సందర్భంలో ఈ నెబుకద్నెజరు బయటికి రండయ్యా అని అన్నప్పుడు బయటకు వచ్చి చూసినప్పుడు వారి చేతులకి ఏమీ లేవు, కట్లు లేవు. ఈ అగ్నికి కట్లు కాలిపోయి విడిపోయినాయి, కానీ తలలో ఒక వెంట్రుకైనను కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వస్త్రమైనా కాలిందా, వేడి వాసనైనా వచ్చిందా అని అంటే ఏమీ రాలేదు. కారణం యేసు ప్రభు వారే వారితో ఉన్నారు. దేవదూతే వారితో ఉన్నారు, లేక దేవుడే వారితో ఉన్నాడు. చూడండి 25వ వచనములో, నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీయు కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపము బోలినదై. చూసారా? చూడండి 27వ వచనంలో, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదిన బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూస్తే తాను వ్రాయించిన శాసనం, తాను ఇచ్చిన ఆజ్ఞ, ఈ 90 అడుగుల ప్రతిమకు ఎవరైతే సాగిల పడరో వారిని అగ్నిగుండంలో పడవేయండి. ఇది ఆజ్ఞ కదా. చివరకు వచ్చేసరికి నెబుకద్నెజరు ఏమన్నాడు తెలుసా? ఎవరైతే వీరి దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడతారో వారిని తునాతునకలుగా చేసేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా మాట్లాడినటువంటి నెబుకద్నెజరు మాట, నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్, మేషక్, అబెదనగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు పెంట కుప్పగా ఉండున. నేను దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఫస్ట్ ఆయన చెప్పిన మాట చివరాఖరికి వచ్చేసరికి ఏ దేవుడి గురించి అయితే అన్నాడు, ఆ దేవుడు పూజార్హుడని తెలుసుకున్నాడు. ఆ దేవుడిని ఏం చేయమన్నాడండి? పల్లెత్తు మాట ఎవరు అనొద్దురా అన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, గాడ్స్ నేమ్. చూసారండి? దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురే కాదు పడవేయబడ్డం అగ్నిగుండంలో. ముగ్గురితో పాటు ఎవరు పడ్డాడు? దేవుడు కూడా పడ్డాడు. ఈ ముగ్గురితో పాటు దేవుడు కూడా ఉన్నాడు. కనుకనే వారు కాలిపోలేదు. ఎంత గొప్ప అద్భుతమైన కార్యము కదా. ఇలాంటి కష్టం ఉన్న మనలో కూడా మనతో పాటు ఎప్పుడైతే దేవుడు ఉంటాడో మనకు కూడా ఏం కలగదు? ఏ హాని, అపాయము కలగదు. కాబట్టి షడ్రక్, మేషక్, అబెద్నెగో ఎలాగైతే అగ్నితో, అంటే ఇప్పుడు
వారితో పాటు ఉన్నవాడు కూడా అగ్ని అయి ఉన్నాడు. దేవుడే దహించు అగ్ని అయి ఉన్నాడు. వీరు కూడా అగ్నిలో ఉన్న కాలిపోలేదు. కారణం ఏంటంటే వారు పరిశుద్ధతను కలిగి ఉన్నారు, పవిత్రతను కలిగి ఉన్నారు, భక్తిని కలిగి ఉన్నారు, దేవుణ్ణి కలిగి ఉన్నారు. అలాగే మనమును కూడా అట్టి రీతిగా దేవుణ్ణి కలిగి ఉండి అట్టి అగ్నిలో మనమును నివసించేటువంటి ధన్యత దేవుడు ఇక్కడ ఏకీవించిన మనందరికీ అనుగ్రహించును గాక.